నటుడు శివాజీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒక్కళ్ళు కూడా నేటివిటీని 98 2000 ఇంకా అంతే 2005 ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఓ చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది. సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు అందరూ వెళ్ళి చూడండి. పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ సినిమాని ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇది నా వ్యక్తిగతం. ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం. నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి, తెలుగు జాతి మొత్తం వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల స్త్రీకున్న ప్రాముఖ్యత వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చెయ్యొద్దు, మీరు అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి, మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, లూలు మాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా. ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద, తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి, జయసుధ గారు కానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచూ ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైట్ 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 o'clock తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? మన
నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తా ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, ఏమని, కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగలా. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు, సారీ అమ్మ. నాకెవరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే, అయ్యో శివాజీ గారు ఏంటి, సారీ అమ్మా నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా, ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థంగా నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు. అసలు నేను బయట బూతులేం మాట్లాడినంటే మాట్లాడతానండి, మన అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి, జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను, అప్పటికే నేను పంపించేశానమ్మా అప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను అన్నానని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడిగుంటే, ఒక్క మాట నేనేమన్నా మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట. రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది. అందుకని నా నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఎక్కడ అబాస్ పాలవుతారో పిల్లల్ని. అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి. అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ పెట్టారు, మీరందరూ లైవ్లు పెట్టారు, ప్రజల స్పందన మీరు చూశారు. అంతర్మాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం, కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి,
తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. నేను మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేను అంటాను, మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. శివాజీ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాను అని తన ఉద్దేశాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు. వాడిన పదాలను తాను తప్పుగా మాట్లాడినట్టుగా ఆయన ఒప్పుకుంటూ క్షమాపణ